జోరుదారుగా తయారయ్యేటో పోతానవు. మన పేరు మీద అర్చన చేపిద్దామని గుడికి పోతాన్నా. ఓ పిచ్చిదానా, మన పేరు మీద అర్చన చేయించకు. ఏ ఊకో, ఏం మాట్లాడుతున్నావు? నేనే ఏం మాట్లాడతానా? మన పేరున్నోళ్ళు బొచ్చిన మంది ఉన్నారు. మన పేరు మీద అర్చన చేపిస్తే వాళ్ళ గోదానే పుణ్యం. మరి ఏం చేయాలి? ఓ పిచ్చిదానా, గీ ఆధార్ కార్డ్ నెంబర్ మీద అర్చన చేయించు, పుణ్యం మనకే దక్కుతుంది. ఈ ముచ్చట ఎవ్వరు చెప్పకు, నేర్చుకుంటారు. ఏమండి, నేను మిమ్మల్ని 2 క్వశ్చన్లు అడుగుతాను, టకటక సమాధానం చెప్పండి. అడుగు. ఒక పక్క అందమైన అమ్మాయి, ఒక పక్క నేను, మీరెవరిని పెళ్లి చేసుకుంటారు? అందమైన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. ఓ పక్క బాగా డబ్బున్న అమ్మాయి, ఒక పక్క నేను, మీరెవరిని పెళ్లి చేసుకుంటారు? డబ్బున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. మరి వాళ్ళనే పెళ్లి చేసుకోవాల్సిందిగా నన్ను ఎందుకు చేసుకున్నారు? నా ముఖానికి వాళ్ళు సెట్ అవ్వక నిన్ను చేసుకోవాల్సి వచ్చింది. చెప్పమ్మా. సరే బావా, ఊరికొచ్చి మా అమ్మ మా నాయన వస్తారంట, పొయ్యికి చికెన్ తీసుకురాపో. నేను కూడా మా అమ్మను మా నాయనను రమ్మని చెప్తా. ఈ అమ్మ మీరేం రాకుండా నేనే వస్తా. ఏమండి, పార్లర్కి వెళ్తాను, 500 ఇవ్వరు? ఓకే. ఏంటండి 500 అడిగితే 2000 ఇచ్చారు? నీ ముఖానికి 500 సరిపోదులేవే. అత్తయ్య గారు, ఈ రోజు ఖర్చులో నాకు 50 రూపాయలు మిగిలాయి. నాకైతే 100 రూపాయలు మిగిలాయి. నా 100ని 50 పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికొచ్చే వస్తువు తీసురా. సరే అత్తగారు. వాడ్ల పిల్ల ఆగు, నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు నేను ఎక్కువ సార్లు వాడతాను. నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి. సరే అత్తగారు. అత్తగారు, మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను. మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి, నేను అప్పుడప్పుడే వాడతాను. నిన్న నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, మా మమ్మీతో నువ్వు మాట్లాడావు కదా, మా మమ్మీకి నువ్వు చాలా చాలా నచ్చేసావంట. మా మమ్మీ నాతో చెప్పింది. నువ్వు ఎన్నైనా చెప్పు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. మీ మమ్మీని నన్ను మర్చిపోమని చెప్పు. సరే నేను పోయేత్తా. మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు పొద్దుగాల ఫస్ట్ బస్సుకు రానా? ఏమో, నిన్నెవ్వల్లమ్మాలే. చెరువులకు పోయిన బర్రె, మీ అవ్వగారింటికి పోయినా నువ్వు చెప్పని అత్తవని నమ్మకం లేదు నాకైతే. నువ్వేనా పెద్ద పిల్లవా? నువ్వు కూడా పొట్టి పిల్లవే. బుజ్జి, మన పెళ్లి అయ్యి 6 సంవత్సరాలు అవుతున్నది. డైలీ వంట నన్నే వండమంటావు. మన పెళ్లి కాక ముందు మీ అమ్మ నీకు వంట నేర్పలేదా? నేర్పలేదు బావా. ఎందుకు? వంటలు మా నాయన వండుతుండే. హలో అమ్మా, నేను మా ఆయనతో పడలేకపోతున్నాను, ఇంటికి వచ్చేస్తాను. రాకమ్మా, వస్తే నేను నీతో పడలేను. హలో మేడం, కస్టమర్ కేరా? అవును, చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? మేడం, నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినాయి, రీఛార్జ్ చేసుకుందామంటే ఛార్జీలు పెంచారు, నా దగ్గర పైసలు లేవు. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? నా పెన్లాము పొద్దుగాల పోయింది కూరగాయలు తెస్తాను, ఇప్పటిదాకా రాలేదు. ఓసారి నా పెన్లాం నంబర్ ఇస్తా, కాన్ఫరెన్స్ కలపండి, మాట్లాడతా. చెప్పండి మేడం, ఏంటి మీ సమస్య? డాక్టర్ గారు, ఈ మధ్య మా అన్నయ్యకి జుట్టు బాగా ఊడిపోతుందండి. ఊడకుండా ఉండడానికి ఏమైనా మెడిసిన్ ఉంటే ఇవ్వండి సార్. బుజ్జి, వినాయకు నిమజ్జనంకు మా అమ్మని మా నాయనని రమ్మని చెప్పిన. మీ అమ్మని మీ నాయనని కూడా రమ్మని చెప్పిన. అమ్మా, అర్జెంట్ నాకు పెళ్లి చేసి. ఎందుకు నాన్న? ఎందుకా? పెళ్లి గడ చేయబెట్టి నాకు. చేస్తాను గాని కరెంట్ బిల్ 200 వచ్చింది, కట్టి నాన్న. కరెంట్ బిల్లా? నా దగ్గర 100 అమ్మా. 100 రూపాయలు ఎవరినైనా అడుగు నాన్న. నాకెవరిస్తారమ్మా? నీ అబ్బా 100 నీకెవడు ఇవ్వకపోతే పిల్లనెవడిస్తారా? అవును, నీ పేరేంటి? ఏం చేస్తుంటావు? ఇంకా నా పేరు చెప్పలేదు. చెప్పు. సిద్ధు. బాగుంది. నా పేరు అడుగు. నీ పేరేంటి? హాసిని. బాగుంది కదా? కూర బువ్వ అయిందా? ఇంకా కాలేదు. పొద్దుగా లేచి అండితే నీ మూల్యం అన్న పోతుందా? పొద్దుగాల సాయంత్రం కూర వండి నీకు పెట్టాలని చట్టంలో రాసున్నదా ఏమన్నా? రాజ్యాంగంలో రాసి ఉన్నది, ప్రతి ఖైదీకి పొద్దున సాయంత్రం కూర బువ్వ అండి పెట్టాలని ఉన్నది. అది జైలున్న ఖైదీలకు, ఇంట్లున్న నీకు కాదు. వాళ్ళ అట్టి ఖైదీలే, మేమైతే జన్మాంతరం ఖైదీలం.
ఏమైందండి అలా ఉన్నారు? మా ఫ్రెండ్ ఒకడు కోమాలోకి వెళ్ళాడు. అది తెలిసి ఇంకో ఫ్రెండ్ డిప్రెషన్లోకి వెళ్ళాడు. బాధపడకండి, జీతం అందాక మీరు కూడా వెళ్ళండి. ఏ ఊకో పిత్తు కలుగుడేనా? ఏదో అన్నం మాడిందని చెప్పిన ఆయనతో మాత్రానికి ముఖం మార్చుకోవన్నా. అన్ని పట్టించుకుంటే కొంపల్లో ఎవ్వరు సంసారాలు చెయ్యరు, కొన్ని సదురుకపోవాలే. అందు గురించే బట్టలు చదువుకొని పోతానే మా అవ్వగారింటికి. నీ అక్క ఇదే మంచి ఛాన్సు. ఏ అటో అక్క నీ ఎక్స్రే వచ్చింది అక్క. ఎక్స్రేలో నీ చెయ్యి ఇరిగినట్టుగా వచ్చింది. పోనీలే తమ్ముడు, ఎక్స్రేలో ఇరిగింది కాబట్టి సరిపోయింది. నిజంగా నాకే ఇరిగినట్టయితే మీ బావకి ఎంత ఖర్చో. నిజంగా దేవుడున్నాడు. అవును, మబ్బులు ఎందుకు నల్లగా ఉంటాయి? అవి ఎండలో తిరుగుతాయి కదండి. జపాన్ వాళ్ళు అట్టిపండు తినేసి తొక్కనేం చేస్తారో తెలుసా? తెలీదండి. పారేస్తారు. ఏంటక్క ఈరోజు బియ్యంలో రాళ్ళు వేరకుండానే వంట వండేస్తున్నావు? ఈ రోజు నేను ఉపవాసం. ఈ వంట మీ బావ కోసం, అందుకే బియ్యంలో రాళ్ళు ఏరకుండా వండేస్తున్నాను. రోజు ఉదయం ఎన్నింటికి లేస్తావు నువ్వు? మొగుడు ఫోన్ నంబర్ ఎవరు సేవ్ చేసావు? మొగుడు 1, మొగుడు 2. చూసారా, ఆ మొగుడు 2 ఎవడా అని చెప్పి తెలియలేక వాడు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. హలో, అది 2 సిమ్ములేండి. 2 సిమ్ ఉన్నప్పుడు సిమ్ నోట్ చేసుకోవాలి. మొగుడు 1, మొగుడు 2 ఏమిటి? ఊర్లో మీకు ఒక్కిల్లేనా, ఇంకా ఏమైనా ఇల్లులు ఉన్నాయా? ఆల్కే బీచ్ దగ్గర ఒక ఇల్లు ఉంది, లుష్కొండ దగ్గర ఒక ఇల్లు ఉంది, భీమిలి బీచ్ దగ్గర కూడా ఒక ఇల్లు ఉంది. అన్ని ఇల్లులున్నాయా? ఆ బీచ్లకి వెళ్ళిన ప్రతిసారి నేను ఇసుకలో ఇల్లు కట్టుకునేదాన్ని. నేను అడిగింది ఇసుకతో కట్టుకునే ఇల్లు కోసం కాదు, ఇటుక సిమెంట్ తో కట్టుకునే ఇల్లు కోసం. అలాంటివి ఎట్లా ఏవమ్మగాలు? ఎలా? ఏం చేస్తున్నావే? నేను చిన్నప్పటి నుంచి గాంధీ గారి కోసం విన్నాను గాని అతన్ని ఎప్పుడు చూడలేదండి. ఈ నోటు మీద ఉన్న నంబర్ అతందే అనుకుంటా. ఆయనకి ఫోన్ చేసి మన ఇంటికి పిలుస్తున్నాను. ఇదిగో ఉదయాన్నే మనం టిఫిన్ చేసే టైంలో ఎవరైనా మన ఇంటికి వస్తే మనం ఏం అడుగుతాం? టిఫిన్ చేద్దాం రండి అని అడుగుతాం. మరి మధ్యాహ్నం భోజనం టైంలో మన ఇంటికి వస్తే భోంచేద్దాం రండి అని అడుగుతాం. మరి పక్కింటి పద్మ నిన్న రాత్రి నేను ఎత్తుక్కుంటూ మన ఇంటికి వచ్చింది. ఆ టైంలో ఏం అడుగుతాను? పడుకుందాం రండి అన్నాను. ఒరే బక్కోడా, అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి గట్టా తిరుగుతావా? నువ్వు ముందు మొగుడుతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవే. ఏ పనికి మాలిన దాంతో షాపింగ్లకి తిరుగుతున్న నీతో మర్యాదగా మాట్లాడాలా? నేను ఏ పనికి మళ్ళీ దాంతో షాపింగ్ గట్టా తిరుగుతున్నానని ఏ యాదవే చెప్పాడు నీతో? అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు. బాబాయ్ గారు, వీళ్ళు ఏ షాపింగ్ మాల్లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి. షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలకు వచ్చేసిందమ్మా. హలో. హలో బావా ఎక్కడున్నావు? ఆఫీస్ లో. అవునా, తిన్నావా? తిన్నాను, నువ్వు తిన్నావా? తిన్నా గానీ ఏం తెచ్చుకున్నావు? ఏం తిన్నావు? ఏం లేదు, అన్నం వండుకొని పెరిగేసుకొని తీసుకెళ్ళాను. పెరుగు ప్యాకెట్ వేసుకొని పెరిగేసుకొని తిన్నాను. అవునా, అయ్యో నేను లేకపోతే నీకు కష్టం అయిపోయింది కదా అస్సలు ఫుడ్ కి. ఏముంది లేదు, ఊరికే కష్టం. పెరుగు ప్యాకెట్ వేసుకొని తినేసినాను. డబ్బులు లేనప్పుడు ఊరికే హోటల్లో ఏమన్నా తీసుకోండొచ్చు కదా. ఊరికే ఎలా డబ్బులు లేనప్పుడు అందుకనేసి. సరే, ఇంటికి ఎన్ని గంటలకు వెళ్తావు? వస్తా, తొందరగా వస్తాను. బట్టలు ఉతికి ఆరేసినాను పైన, తొందరగా తీయాలి కదా, వాన పడేటుంది. వస్తాను తొందరగా. అవునా, నువ్వేం రావద్దులే, నేనే తీసేస్తాను. నువ్వు తిన్న పెరుగన్నము గిన్నెలు అవన్నీ కూడా ఉన్నాయి, కడిగేస్తాను. నువ్వు నిదానంగానే లాలి, వర్క్ చూసుకోవాలి. నువ్వు ఇంటికి వచ్చేసినావా? లేరా, ఇంటికి వచ్చేసినావా అంట. ఇంట్లో ఎక్కడ చూసినా చికెన్ మసాలా, ఎగ్ అన్ని వేసి పెట్టేసినావు అసలు. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్తే అమ్మా, ఏంటి మీ సమస్య? మొన్న ఎలక్షన్లో ఓటేయడానికి 2,000 పంచారు కదండి, అందులో ఒక 500 నోటు నాకు చిరిగిపోయింది వచ్చిందండి. అది మారుస్తారని వచ్చాను. ఏంట్రా మళ్ళీ ఫెయిల్ అయ్యానురా. అన్ని క్వశ్చన్స్ రాసాను, ఆన్సర్ కూడా రాయాలంటరా. అలే అమ్మా, నీ అల్లునికి ఉప్మా తిన బుద్ధి అవుతుందంట, ఉప్మా చేస్తున్నా. అల్లు ఉప్పు ఎంత వేయాలి? నీ మొగుడు నీ మాట ఇన్నాడనుకో చిటికడై, ఒకవేళ ఇన్నాడనుకో పిడికడై. నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా? 1000 మంది అమ్మాయిలున్నా, 10,000 మంది అమ్మాయిలున్నా, 1,00,00,000 మంది అమ్మాయిలున్నా, తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా? ఎవరిని? తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు. ఎందుకని అడగరే? ఎందుకు? తను లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది. పాప కొత్త చీర కొన్నాను, ఎలా ఉందో చూడు.
చాలా బాగుంది. నువ్వు కూడా ఒకటి కొనుక్కోవచ్చు కదే. నా దగ్గర డబ్బులు లేవే. అవునులే, మీ ఆయన ఎప్పుడు ఇవ్వాలి, నువ్వెప్పుడు కొనుక్కోవాలి. ఏంటి నేను మా ఆవిడికి డబ్బులు ఇవ్వనా? ఇదిగో కార్డు, తనకంటే మంచి చీర కొనుక్కో. తనేదో అన్నదని ఎందుకండి? వద్దండి. నువ్వు ఇప్పుడు వెళ్ళి చీర కొనుక్కొని రాకపోతే మాత్రం బాగా చెప్తున్నా. సరే అండి, తోడు రావే. సరే పద పద వెళ్దాం. మన ప్లాన్ వర్కౌట్ అయింది కదా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఫిర్యాదుగా చెప్తున్నా, మేము 10 అంకెలు లెక్క పెట్టేలాగా మాట్లాడలేదనుకో బట్టలు చదువుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా. 1 2 3 4 5 6 7 8 9. తొందరగా 10 కూడా లెక్కెత్తి బట్టలు చదువుకుని పుట్టింటి పో. ఎందుకు మాట్లాడేశారు కదా. పెళ్ళయ్యాక మా ఆయనతో ఏవైనా కొనిపించుకోవచ్చని అనుకున్నాను, కానీ పెళ్ళయ్యాక తెలిసింది మా ఆయన కొనడం తప్ప ఏమీ కొనలేనని. బాబాయ్, నేను కూడా కార్లో ముందు కూర్చుంటాను బాబాయ్. ముందు కూర్చుంటావా? దేనికి? నాకు పనుంది బాబాయ్, తొందరగా వెళ్ళాలి. ఏమండి, మిమ్మల్ని డిన్నర్ చేద్దురండి. ఈ ఇంగ్లీష్ తగలయ్యా, ఇది మధ్యాహ్నమే, ఇప్పుడు తినేదాన్ని లంచ్ అంటారు, రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటారే తింగరదానే. నువ్వే పెద్ద తింగరోడివి. నేను రాత్రి మిగిలిన అన్నమే ఇప్పుడు పెడుతుంది. ఎవ్వలే ఫోన్లో అంతగానం మాట్లాడుతున్నావు? నీ చిన్నప్పటి ప్రేమికురాలట. ఏందాట? ఇన్ని రోజులకు వాళ్ళ ఇంట్లో మీ పెళ్లికి ఒప్పుకున్నారట, ఏమంటావు అని అడుగుతాంది. ఆయన పెళ్ళ పోరగాన్లు ఒప్పుకునేదాకా ఇంకా కొన్ని రోజులు ఆగమంటాడు అని చెప్పు. టికెట్ మేడం, మీ టికెట్ చూపించండి. ఇదేంటండి, పాత టికెట్ ఇచ్చారేంటి? ఈ ట్రైన్ ఏమన్నా కొత్తగా షోరూమ్ నుంచి ఏమన్నా తీసుకొచ్చారా? ఇది కూడా పాత ట్రైనే కదా. ఆ భార్యాభర్తలు ఇద్దరు ఎదురింట్లో గొడవ పడుతున్నారు, ఒక్కసారి వెళ్ళి చూసిరండి. ఆ ఒక్కసారి వెళ్ళినందుకే వాళ్ళ ఇంట్లో ఆ గొడవ. ఓకే గూగుల్, నేను చీపిరి పట్టకుండా ఇల్లంతా క్లీన్ అవ్వాలి కదా, ఎట్లా? నీ మొగుడి చేతికి చీపురు ఇవ్వు. అయితే చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మీ నాన్న పెళ్లికి పట్టాను పెడతాన్నాడు కదా, ఇప్పుడు పెట్టమని చెప్పు. పెళ్ళప్పుడు పెట్టొద్దన్నారు, ఇప్పుడు పెట్టమంటున్నారు. అప్పుడు నేను 24, ఇప్పుడు 42. మనకు బంగారం కలిసి వస్తుంది, అందుకే పెట్టమని చెప్పు. ఆడదానికి పుట్టడమే నా తప్పు, నడుము పెంచడం నీ తప్పు. ఏమే, అమ్మ నాయన వస్తున్నారట, ఇంట్లో బిర్యానీ ఉండు. వచ్చేది మీ అమ్మ నాయన. హలో, ఎక్కడున్నావు? నా కాలుకు ముళ్ళిరిగిందే. అయితే ఇప్పుడు ఏమైంది మరి? నువ్వు జీలకర్ర డబ్బాలు దాచిపెట్టిన 500 రూపాయలు పట్టుకొని హాస్పిటల్కి వచ్చిన. నా ఒళ్ళు మంచిగానే అయిందే, కానీ ఇంకా ముళ్ళు రాలేదే. నువ్వు ఇంటికైతే రా తాత, నీకు జీడిగింజ సురుకును ఉప్పు సురుకు పెడతా, నీ ముళ్ళత్తది, నీ ఒళ్ళు. వస్తే ఏం టాబ్లెట్స్ ఇచ్చావే? ఎక్స్పైర్ అయిపోయి. ఇక్కడ రాస్తుంది చూడు. దానికి ఎందుకండి అంత కంగారు పడతారు? ఇదిగోండి, ఎక్స్పైరీ డేట్ ఉన్నది, నేను కట్ చేసి తీస్తాను, ఇవి మీరు వేసుకోండి.